brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి అధికార విపక్షాలు ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. కూటమి పార్టీలో వైసీపీ ఏకంగా క్యాంప్ పాలిటిక్స్ కి తెరలేపడం ఉత్కంఠ రేపుతోంది. ఈ నెల 19న విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కౌన్సిల్ సమావేశం కానుంది. క్రమంలోనే విశాఖ మేయర్ పీఠాన్ని అధికార విపక్షాలు ఛాలెంజ్ గా తీసుకున్నాయి. ప్రధాన పార్టీలు రెండు క్యాంప్ పాలిటిక్స్ తో హీట్ పెంచుతున్నాయి. ఇప్పటికే వైసీపీ కార్పొరేటర్లు ఊటీ క్యాంప్ కు వెళ్లారు. ఇప్పుడు టీడీపీ కార్పొరేటర్లు క్యాంప్ రాజకీయాలు షురూ చేశారు. భీమిలిలోనే ఓ రిసార్ట్ లో టీడీపీ క్యాంప్ ఏర్పాటు చేసింది. మేయర్ పీఠం కైవసానికి కూటమి మరో 2 అడుగుల దూరంలో మాత్రమే ఉండడంతో వ్యూహాత్మకంగా పావుల్ని గదుపుతోంది. జనసేన కార్పొరేటర్లు కూడా ఈ నెల 3న ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 111 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం టీడీపీకి 48 మంది, జనసేనకు 11 మంది, బీజేపీకి 2 కార్పొరేటర్లు ఉన్నారు. అలాగే 11 మంది ఎక్స్ఎఫ్సిఓ సభ్యుల బలము ఉంది. అవిశ్వాసం నెగ్గాలంటే కూటమికి 74 మంది సభ్యులు అవసరం ఉండగా ప్రస్తుతం ఎక్స్ఎఫ్సిఓ సభ్యులతో కలిపి 72 మంది బలం ఉంది. ఈ లెక్కన ఇంకో 2 కార్పొరేటర్లు కూటమికి జై కొడితే అవిశ్వాసం నెగ్గే ఛాన్స్ ఉంటుంది. విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కూటమి, పదిలం చేసుకునేందుకు వైసీపీ క్యాంప్ పాలిటిక్స్ కు దిగడంతో జీవీఎంసీ రాజకీయం ఇంట్రెస్టింగ్ గా మారింది.